ఏపీలో అద్దె బస్సుల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇవాళ మరోసారి ఆర్టీసీ ఎండీతో అద్దె బస్సుల యజమానులు చర్చించనున్నారు. అయితే ఇందులో ఏం తేలుతుంది? డిమాండ్లకు ఆర్టీసీ ఒప్పుకుంటుందా అన్నది ఆసక్తిగా మారింది. ఏపీఎస్ఆర్టీసీలో ప్రస్తుతం 2700 అద్దె బస్సులున్నాయి. వీటిలో ఎక్కువగా స్త్రీ శక్తి పథకం అమలవుతున్న పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్లు ఉన్నాయి. గత ఏడాది ఆగస్టు 15 నుంచి స్త్రీ శక్తి పథకం అమల్లోకి వచ్చాక బస్సుల్లో ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగింది. దీనివల్ల డీజిల్ ఎక్కువగా వినియోగించాల్సి వస్తోందని, టైర్ల అరుగుదల ఎక్కువగా ఉందని, బస్సుల నిర్వహణ వ్యయం పెరిగిందని అద్దె బస్సుల యజమానులు చెబుతున్నారు. 6th కొచ్చాడు, స్కూల్ మార్చాలి. ఎన్ని ఫెసిలిటీస్ ఉంటే ఏం లాభం? సబ్జెక్ట్ లో అసలు స్టాండర్డ్స్ లేనప్పుడు. మా అమ్మాయి స్కూల్లో అకాడమిక్స్ తప్ప ఇంకేమీ లేదు. కంగారు పడకండి. రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. నెలకు ఒక్కో బస్కు 15,000 నుంచి 20,000 అదనంగా ఇవ్వాలని కోరుతున్నారు. ఒక్కో బస్కు నెలకు 5,200 అదనంగా ఇచ్చేలా జారీ చేసిన సర్క్యులర్పై అద్దె బస్సుల యజమానుల సంఘం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. మరోవైపు డ్రైవర్ల జీతాలు సైతం ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్ల జీతాల కంటే తక్కువగా ఉండటం కూడా తమకు ఇబ్బందిగా మారిందని ఆరోపిస్తున్నారు. ఓవర్లోడ్ సమస్యపై ఒక నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. బస్సుల కెపాసిటీకి మించి ప్రయాణికులు ఎక్కడం కూడా హైర్ బస్సుల యజమానులు ప్రధాన సమస్యగా చెబుతున్నారు. తాజాగా వీరి డిమాండ్లపై మరోసారి ఆర్టీసీ ఇవాళ చర్చలు జరపబోతోంది. అయితే డిమాండ్లు పూర్తిగా నెరవేర్చకుండా చర్చలతో కాలం గడిపేస్తే ఖచ్చితంగా ఈ అంశంపై సమ్మెబాట పట్టే ఆలోచనలో అద్దె బస్సుల యజమానులు ఉన్నారు. మరి ఇవాళ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది చూడాలి.